నమస్తే, వెల్కమ్ టు మాసోస్ ఆన్లైన్. మన భారత నేవీ ఒక అద్భుతాన్ని సృష్టించింది. 5వ శతాబ్దం నాటి ఒక పెయింటింగ్ తీసుకొని, ఆ పెయింటింగ్ ఏంటంటే ఒక తెరచాప ఓడకు సంబంధించిన పెయింటింగ్. ఆ తెరచాప ఓడ పెయింటింగ్ తీసుకొని ఒక నిజమైన తెరచాప ఓడగా పునర్సృష్టించింది. ఇది చాలా అద్భుతం. దానికి INSV కౌండిన్య అనే పేరు కూడా పెట్టింది. ఈ ఇమేజ్ తీసుకున్నట్టయితే 5వ శతాబ్దం నాటి ఒక పెయింటింగ్, మహారాష్ట్రలోని అజంతా గుహల్లో ఉన్న ఒక పెయింటింగ్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ గా ఆ పెయింటింగ్ లో ఏ విధంగా చిత్రంలో ఏముందో అదే విధంగా, అంటే ఇప్పుడు ఆధునిక పద్ధతిలో ఉన్న మోడర్న్ టెక్నాలజీ ఏం వాడకుండా మొత్తం వుడెన్ గా, తర్వాత నెక్స్ట్ కొబ్బరి పీస్ ఉపయోగించిన రోప్స్ అవన్నీ ఉపయోగించి ఒక ఓడను తయారు చేసి ఆ ఓడను సోమవారం గుజరాత్ తీరంలో జలాల్లో సముద్రంలోకి ప్రవేశపెట్టింది. మరి దాని యొక్క ప్రత్యేకతలు, అసలు అక్కడ 5వ శతాబ్దం నాటి పెయింటింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతిని భావి తరాలకు అందించే ఉద్దేశంతో ఇండియన్ నేవీ చేసిన ఒక అద్భుతం ఇది. దానికి సంబంధించి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఒక బిట్ INS కౌండిన్యకి సంబంధించి అంశాలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రక్షణ వ్యవస్థ పరంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో తరచుగా మనం ఏంటంటే జలంతర్గాములు, తర్వాత మిగతా యుద్ధ నౌకలు ఇవన్నీ మన ఆర్మీ ప్రవేశపెడుతుంది కదా, ఆ పేర్లు మనకి ఎంత ఇంపార్టెంట్, ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక తీసుకున్నట్టయితే మరి ఇక్కడ స్ఫూర్తి ఏంటి, మరి తయారు చేయడానికి స్ఫూర్తి ఏంటి అంటే, వాస్తవానికి ఇక్కడ ఈ INS కౌండిన్యం తయారు చేయడానికి ఒక స్ఫూర్తి ఏంటంటే, సాధారణంగా 1వ శతాబ్దానికి చెందిన కౌండిన్య 1 అనే పేరు 1వ శతాబ్దానికి చెందిన ఒక ఇండియన్ మర్చెంట్, అంటే అప్పటి ప్రాచీన భారతదేశానికి చెందిన ఒక వ్యాపారి, పర్యాటకుడు, మెరైనర్, మర్చెంట్. ఈయన అనేక దేశాలు సందర్శించి కాలక్రమంలో ప్రస్తుతం ఉన్న ఈ థాయిలాండ్, వియత్నాం, తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే కాంబోడియా, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా దేశాల్లో, ఆ దేశాల భూభాగంలో అక్కడ పూనన్ ఒక రాజ్యం ఉండేది. అప్పుడు ఏంటి పూనన్, ఆ పూనన్ రాజ్యానికి తర్వాత ఈయన కింగ్ అయ్యాడు, అంటే రాజు అయ్యాడు. ఎవరు? కౌండిన్య 1 ఇండియన్ మెర్చెంట్, భారతదేశ వ్యాపారి, అప్పుడు ఆ పూనన్ కి రాజు అయ్యాడు. అట్లా ఆయన పరిపాలన జరిగింది. మొత్తం మీద వయోజర్, అంటే అనేక దేశాలు సందర్శించాడు కాబట్టి ఆ పేరు, ఆయన పేరు కౌండిన్య 1. తర్వాత కట్ చేస్తే 5వ శతాబ్దంలో ఈ పెయింటింగ్ మహారాష్ట్రలోని అజంతా గుహల్లో 5వ శతాబ్దంలో వేయబడిందని అన్నారు. ఏంటిది? తెరచాప ఓడ. కౌండిన్య 1 పూనన్కి రాజుగా ఉండేవాడు, ఆయన ఇండియన్ మర్చెంట్. అయితే అక్కడ ఏంటిది అంటే 5వ శతాబ్దంలో అజంతా గుహల్లో ఒక తెరచాప ఓడను వేయడం జరిగింది. అది ఇటీవల, అంటే 2023లో ఇండియన్ నేవీ గుర్తించింది. ఇండియన్ నేవీతో పాటు ఒక కంపెనీ కూడా సపోర్ట్ చేసిన, ఆ కంపెనీ పేరు లోకల్ కంపెనీ ఉడి ఇన్నోవేషన్ కంపెనీ. ఈ ఉడి ఇన్నోవేషన్ కంపెనీ చైర్మన్ ఎవరంటే హిస్టారియన్ అండ్ ఎకనామిస్ట్ అయిన సంజీవ్ సాన్యల్ ఉడి ఇన్నోవేషన్ కి ఆయన ఫౌండర్, చైర్పర్సన్ ఆయన. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇండియన్ నేవీతో కొలాబరేటెడ్ అయ్యి ఈ పెయింటింగ్ ను స్ఫూర్తిగా తీసుకొని యాజ్ ఇట్ ఈస్ పాత పద్ధతిలో ఉన్న తెరచాప ఓడను తయారు చేయడం జరిగింది. 2023 నుండి ఆ ఓడను తయారు చేస్తున్నారు. 2025 మొన్న సోమవారం రోజు, అంటే డిసెంబర్ 29న గుజరాత్ జలాల్లో ప్రవేశపెట్టారు. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే దాదాపు ఒక 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒమన్ కి, అంటే ఒమన్ లోని మస్కట్ కు చేరుకుంటుంది. ఒమన్ కి ఈ తెరచాప ఓడ వెళ్ళడం ఏంటిది అంటే, ప్రాచీన కాలంలో మనకు అనేక సముద్ర మార్గాలు ఉండేవి, అనేక దేశాలతో ఉండేవి. మన ప్రాచీన భారతదేశ వ్యవస్థ ఒక అద్భుతమైన వ్యవస్థ, అధిసంపన్నమైన వ్యవస్థ. కాబట్టి అప్పుడు ఆ ఇండోనేషియా నుండి ఒమన్ వరకు సముద్ర మార్గం అనేది ఉండేది. ఆ సముద్ర మార్గం ద్వారా వాణిజ్య మార్గాల్లో మనకి వాణిజ్యం జరిగేది. ఆ తర్వాత దానిలో సందర్భంగా ఈ తెరచాప ఓడను కూడా ఒమన్ లోని మస్కట్ దాదాపు 1400 కిలోమీటర్ల దూరం అది ప్రయాణిస్తుంది. దాంట్లో ఒక 18 మంది నేవీ సిబ్బంది కూడా ఉంటారు. ఇది INSV కౌండిన్యకి సంబంధించిన విశేషం. INS కౌండిన్య అనేది 5వ శతాబ్దం నాటి అజంతా గుహల్లో ఉన్న ఒక చిత్రం, ఒక పెయింటింగ్ ఆధారంగా తయారు చేయబడింది. దీన్ని ఆ ఇండియన్ నేవీ తయారు చేసింది. ఇండియన్ నేవీకి సహకరించిన సంస్థ ఉడి ఇన్నోవేషన్, దాని చైర్మన్ సంజీవ్ సాన్యాల్. అండ్ దీనికి INSV కౌండిన్య పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే 1వ శతాబ్దానికి చెందిన పూనన్ రాజు కౌండిన్య 1
ఆయన భారతీయుడు. సో భారతీయుడు అంటే భారతదేశం సంబంధించిన వ్యాపారి అండ్ వయోజర్, ప్రయాణికుడు, అంటే ఇతర దేశాలు సందర్శించే పర్యాటకుడు. సో ఆ విధంగా ఐఎన్ఎస్ కౌండిన్య గురించి గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. మనకి కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్, మన భారతదేశ సంస్కృతిని సో మనం కాపాడడంలో ఇండియన్ నేవీ చేసిన అద్భుతాన్ని కూడా సెల్యూట్ చేయాల్సిందే. కాబట్టి మైండ్ బ్లోయింగ్. ఇది ఎలా ఉంది అంటే ఒక టైం మెషిన్ లో మన ప్రాచీన భారతదేశ వ్యవస్థను చూసినట్టుగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఐఎన్ఎస్ కౌండిన్య గురించి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే రైట్, థ్యాంక్ యూ.